మనం ప్రీవియస్ వీడియోలో ఇమేజ్ని వీడియోని అప్లోడ్ చేయడం చూసాం కదా. అప్పుడు అసలు లేబుల్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఈ వీడియోకి మనం ఏమేమి లేబుల్స్ ఇవ్వచ్చు అంటే అల్లరి అనే లేబుల్ ఒకటి. యాక్చువల్గా ఇందులో యాక్ట్ చేసింది ఎవరు, శ్వేత అగర్వాల్. వీడిని ఒక లేబుల్ కింద కామా సపరేషన్ ఉండాలి, రైట్. తర్వాత నరేష్ మూవీస్, సో నరేష్ మూవీస్. తర్వాత డైరెక్టర్ నేమ్ రవిబాబు నేమ్. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల మీరు ఫ్యూచర్లో పోస్టులు చేస్తారు కదా, అప్పుడు చేసేదాన్ని రవిబాబు అనుకోండి, ఇంకో సినిమా పేరు డైరెక్టర్ కూడా రవిబాబు అని అక్కడికి చేస్తే మీకు చూడండి ఇక్కడ పబ్లిష్ చేస్తాను, మీకు తేడా తెలుస్తుంది. చూడండి ఇక్కడ దీనికి ఏమేమి లేబుల్స్ ఉన్నాయి ఇక్కడ కిందకి రండి. సో శ్వేత అగర్వాల్, మీరు శ్వేత అగర్వాల్ మీద క్లిక్ చేయగానే శ్వేత అగర్వాల్కి సంబంధించిన మూవీస్ అన్ని మీరైతే అప్లోడ్ చేశారో అవన్నీ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేస్తారు. ఇక్కడ వరకు ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే ఇది యాక్చువల్గా అక్కడ మనం జంప్ బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ వరకు డిస్ప్లే అవుతుంది. జంప్ బ్రేక్ అవ్వకపోతే మొత్తం అంతా డిస్ప్లే అయిపోతుంది అనమాట. ఓకే, ఇది లేబుల్స్ వల్ల యూజ్. యాక్చువల్గా ఈ లేబుల్స్ అనే కాన్సెప్ట్ పేజెస్కి ఉండవు. ఓకే, పబ్లిష్డ్ ఆన్, ఇక్కడ పబ్లిష్డ్ ఆన్ ఆప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అంటే ఎప్పుడు సబ్మిట్ చేస్తే అప్పుడు పబ్లిష్ అయిపోతాయి. లేదు అనుకుంటే సెట్ డేట్ అంటే టైంను సెట్ చేసుకుని ఫ్యూచర్లో అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొంతమంది జాతకాలు రాస్తూ ఉంటారు సైట్లలో. అంటే జాతకాలు అంటే రేపు ఈ 1వ తారీఖున వజ్రమేమో ముహూర్తాన్ని ఉంది, మంచి టైం ఏ టైంలో ఉంది, సూర్యాస్తమయం ఎప్పుడు, సూర్యోదయం ఎప్పుడు, లాంటివి రాస్తారు కదా. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కూర్చుని రాయరు, ముందే 1 నెల కన్నా ముందే చేసేసి వాటిని షెడ్యూల్ చేసేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చే నెల 1st డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాను, పెట్టి ఇక్కడ మీరు డన్ అని కొడితే అది షెడ్యూల్ అయిపోద్ది. కరెక్ట్గా వచ్చే మంత్ December 1st నాడు ఇక్కడ టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు 6 hours. ఓకే, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇది పబ్లిష్ అయిపోతుంది అనమాట. సో డన్ అని కొడితే, సో ఇప్పుడు నేను ఆటోమేటిక్గా తీసుకున్నాను. తర్వాత లొకేషన్, మీరు లొకేషన్ కావాలనుకుంటే ఇచ్చుకోండి, మీరు ఎక్కడి నుంచి చేశారు అనేది. నేను లొకేషన్ వచ్చేసి విజయవాడ తీసుకుంటున్నాను, లేకపోతే ఇండియా తీసుకుంటున్నాను, ఇండియా. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత వచ్చేసి సెర్చ్ డిస్క్రిప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ బ్లాగులో ఈ పోస్ట్ అనేది దేనికి రిలేటెడ్. హియర్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద వాచ్ అల్లరి మూవీ, వాచ్ అల్లరి నరేష్ అల్లరి మూవీ ఆన్లైన్ ఫ్రమ్ యూట్యూబ్, ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ, ఇలా సంథింగ్ పెడతాం అనమాట. ఓకే, తర్వాత ఆప్షన్స్ తీసుకున్నట్టయితే మీరు రీడర్స్ కామెంట్స్, ఈ పోస్ట్కి రీడర్స్ కామెంట్స్ ఎలా చేద్దామా, డోంట్ అలో చేద్దామా, ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ లింక్స్ అలో, కంపోజ్ మోడ్, సో యూజ్ విఆర్ ట్యాగ్. సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నాం, వీటిని మీరేం చేంజ్ చేయకండి. ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఒక పోస్ట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇలా అల్లరి నరేష్కి సంబంధించిన మూవీస్ అన్నీ కూడా ఈ సైట్లో చేసి పెట్టుకుంటాం, రైట్. ఇది జస్ట్ నేను ఎగ్జాంపుల్ పర్పసే చెప్తున్నాను. దీనివల్ల ఎన్ని మూవీస్ ఉంటాయి, ఒక 20 ఒక 50 మూవీస్ కదా అవుతున్నవి, 50 మూవీస్ ఒక సైట్ కింద చేస్తాం. సో ఇందులో మళ్ళీ కాపీ బిట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కంటెంట్ మార్కెటింగ్కి బాగా యూజ్ అవుతాయి ఈ పోస్టులు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక్కడ యాడ్స్ పెడతా ఉంటాం అనమాట.